అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మీరు చూస్తున్న ఫస్ట్ డ్రైవ్ అది స్పెషల్ డ్రైవ్ ఆన్ మిస్సింగ్ స్టోలన్ మొబైల్స్. సో ఇందులో లాస్ట్ 1 వీక్లో 8 టీంలు పెట్టి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో 361 స్టోలన్ కానీ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. కానీ ఇంతకుముందు ఇలాంటి చాలా డ్రైవ్స్ మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఈ డ్రైవ్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే స్టోలన్ మొబైల్స్ ఇందులో 361లో 82 కనపడ్డాయి. ఆ 82 మొబైల్స్లో మేము 3 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. 3 ఎఫ్ఐఆర్లో 2 సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒంగోలులో చిమకుర్తిలో ఉన్న 5 మొబైల్ షాప్ ఓనర్స్, సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ 5గురిని కూడా ఈ 3 ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది. CEIR పోర్టల్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని. సో ఆ పోర్టల్ గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 361 మొబైల్స్ ఎవరెవరికి మొబైల్స్ పోయాయి ఆర్ దొంగలించబడ్డాయి, ఈ అన్ని 361లో 354 మొబైల్స్, ఇందులో ఉన్న 354 మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి. సో అది ఎక్కడ వేరే చోట కూడా వెళ్ళలేదు. సో ఇందులో సిటిజన్స్కి, అందరికీ, పౌరులకి ఒకటి విజ్ఞప్తి పోలీస్ తరపు నుంచి, ఆన్లైన్ CEIR పోర్టల్ అని ఉంటుంది. సో మీ మొబైల్ స్టోలన్ అయితే కానీ కనపడకపోతే, మిస్సింగ్ అయితే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే అట్ ద సేమ్ టైం అదే కంప్లైంట్ మీరు CEIR పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్తో ఆ పోర్టల్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ ఒరిజినల్ సిమ్ నంబర్ మీద OTP రావడం, దానికి డూప్లికేట్ సిమ్ తీసుకోవడం జరగాలి. అట్ ద సేమ్ టైం మీ మొబైల్ది ఒరిజినల్ బిల్, అందులో ఆ మొబైల్ది IMEI ఉంటుంది. ఇది మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఆ మొబైల్ CEIR పోర్టల్లో బ్లాక్ లిస్ట్ అవుతుంది. బ్లాక్ లిస్ట్ అవ్వడం వల్ల ఈ మొబైల్ దొంగలించినా మిస్సింగ్ అయినా వేరే పర్సన్ వాడడానికి వీల్లేదు. సో ఈ మీడియా ద్వారా అందరూ పౌరులకి ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ CEIR పోర్టల్ మీరు వాడండి. అందులో ఏదైనా మీకు అవగాహన లేకపోతే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ తరపు నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో టాలరెన్స్ ఫార్ డ్రగ్స్ గాంజా ఈ ప్రోగ్రాం ప్రకారంగా లాస్ట్ 1 మంత్లో చాలా గట్టిగానే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ చేయడం జరిగాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చిమకుర్తి, ఒంగోలు, దర్శి, మార్కాపూర్ ఈ 4 చోట్ల గంజాయి ప్యాకెట్ స్వరూపంగా అమ్ముతున్న పెడ్లర్స్ని ఒక 6 కేసులు బుక్ చేసి అందులో ఉన్న 25 పెడ్లర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. 9 kg ఆఫ్ గాంజా ఫర్ రీటైల్ కన్జంప్షన్ కూడా పట్టుకోవడం జరిగింది. సో దీని భాగంగా అందరూ ప్రజలకి అదే చెప్తున్నాను, ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఉంది. ప్రకాశం పోలీస్ తరపు నుంచి ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఇది పెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మన మొత్తం స్టేట్లో 14500 ఇది డ్రగ్స్ గురించి, గాంజా గురించి ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీద త్వరితమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం. మీ ఐడెంటిటీ గురించి మాత్రం గోప్యంగా ఉంచుతాం. మత్తు మందులు అంటే ఓన్లీ గాంజా గురించి అందరూ రాసేవాళ్ళు, కానీ మార్కాపురంలో, కంబంలో ఒక మత్తు మందులు అంటే సిడేటివ్ డ్రగ్స్, ఆ సిడేటివ్ డ్రగ్స్లో కూడా కొన్ని
యూత్ అడిక్ట్ అయ్యి సిడెటివ్ డ్రగ్స్ కూడా లోబడ్డారు. సో దాని మీద కూడా పోలీస్ ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక కంబైన్డ్ ఆపరేషన్ చేసి చర్య తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఏదైనా సస్పీషియస్ కాల్ వస్తే మీరు అమౌంట్ ఇచ్చి మోసిపోతే సైబర్ నేరాల వల్ల ఇమీడియట్గా ఈ 1930కి మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిన అమౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్లో ఉన్నది ఫ్రీజ్ అయిపోతుంది, ఇమీడియట్గా రికవర్ చేసే అవకాశం ఉంటుంది.